ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే ఇదేలే ఈనాడు నయనాల విరిసే వసంతం రే మామ, ఇందాకే మంచి స్టోరీ రాశారా? ఇప్పట్లా కాదు, ఇది వేరే బాగుంటుంది, వినండి. మళ్ళీ స్టార్ట్ చేసిండ్రా. తాగిన ప్రతిసారి వీళ్ళు ఉన్న డైరెక్టర్ బయటకు వస్తున్నారా బాబు. అవునరా, వీడు విచ్చేత్త స్టోరీ వద్దురా బాబు. వీడి గురించి వదిలేలే కానీ నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏమోరా బాబు, అసలే ఈరోజు 2 ఇంటర్వ్యూస్ ఇచ్చినాం. ఒకదానికి నేను నచ్చలేదంట, ఇంకోటేమో నాకు నచ్చలేదు. ఇలా అయితే నీకు జాబ్ వచ్చినట్లే. సర్లే కానీ రే బాలు, ఏంట్రా ఈ మధ్య ఫోన్లో ఎక్కువ ఉంటున్నావు? నేను ఒక అమ్మాయితో మాట్లాడటం ఇంత టైం ఇదే ఫస్ట్ టైం రా. అయితే షీ ఈజ్ మై సోల్మేట్ రా. అప్పుడే సోల్మేట్ అంట. అంత లేదురా రేయ్, అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఈ అమ్మాయి అందరిలాంటిది కాదురా. అవునా, సరే నాకెందుకులే కానీ మీరు ముందైతే ఆ స్టోరీనండి. వీడు బాల్ ఎక్కువైపోయిందా, పోదాం పదరా. రేయ్ రేయ్ సోదేంట్రా బాబు. రే మామ, బాగుంటుందిరా స్టోరీ. ఏ పోరా, రేపు పొద్దున్న నాకు గర్ల్ ఫ్రెండ్ కలవటానికి పోవాలి. ఎస్, కర్మ, ఇట్స్ ఆల్ మై కర్మ. ఎప్పుడు ఎక్కడో చేసి ఉంటాను, అందుకే ఇప్పుడు ఇలా. ఓ మీరా, చెప్తా, నా కథ మొత్తం చెప్తా. గివ్ మీ సమ్ టైం. నాకెప్పుడు ఒకటే అనిపిస్తుంది, లైఫ్లో ఒకటికి అమ్మాయి దొరికితే లేకపోతే గోల్ అయిన కొడతాను. 2 అయితే ఎట్టి పరిస్థితుల్లో అవ్వని. బట్ నాకు yes, currently I'm working as a tomato delivery partner. నీ అమ్మ జీవితం. హలో సార్, వచ్చాను. ఏంటి ఎంత లేటు? సార్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందువలన. ట్రాఫిక్ కింద ఉంటే నాకెందుకు ఇంత టైం పడుతుందా? పిల్లలు వెయిట్ చేస్తున్నారు బ్రో తినకుండా. ట్రాఫిక్ ఎక్కువ ఉంది సార్, ఇప్పుడు అలానే ఇదిగా లేటు. ఎలా తెమ్మంటావు ఏంటి? టైంకి తేవాలి, ఉన్నారు కదా మీరు. అవును, తీసుకొని వచ్చాం కదా. అవన్నీ నాకెందుకు అయ్యా? నేను ఎప్పుడు ఆర్డర్ ఇచ్చాను, ఎంత ఏమైంది ఆర్డర్ ఇచ్చి సో చెప్తారు. తీసుకొని నాకు పడ్డది ఇప్పుడే, కానీ మీకోసం తొందరగా తీసుకొని వచ్చాను. అవన్నీ నాకు అనవసరం బ్రో, ట్రాఫిక్ ఉంది అది ఇది అని. ఇప్పుడు నువ్వు ఎంత లేట్ చేసో తెలుసా? ఇంట్లో ఇప్పుడు పిల్లలు వెయిట్ చేస్తున్నారు హాఫ్ అన్ అవర్ నుంచి. సార్ అవసరమైతే క్యాన్సిల్ చేసుకోండి అంతే. క్యాన్సిల్ చేసుకుంటే మరి ఎందుకున్నట్టు మీ డెలివరీకి? ఇంకోసారి ఇలా జరగలేదు. ఎప్పుడు రిపీట్ చేయగలగా? సరే, పొద్దున్న ఇలాంటి వాళ్ళు తగిలారు.
మే కమ్ సార్? కమిన్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రమోషన్ ఇస్తా అన్నారు కదా. ప్రమోషనా? దేనికోసం నీకు ప్రమోషన్? ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో తెలుసా నీ మీద? మన దాంట్లో హైయెస్ట్ కంప్లైంట్స్ అంటే నీదే. బాలు, సార్ సారీ సార్, ప్రమోషన్ ఇచ్చేసినట్టే సార్. ప్రమోషనా? అసలు మేనేజర్ అంటే నీకు లెక్కుందా? అసలు నేనేం చెప్పానో విన్నావా? నేను చెప్పింది విన్నావా? ఇలా అయితే కష్టం బాలు, చేంజ్ అవ్వాల్సిందే నువ్వు. ఇక చాలు బాలు. సార్ 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 ప్లీజ్ అలా అనమాకండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. లేదు బాలు, కొత్త వాళ్ళు వస్తున్నారు. టీ షర్ట్ రెడ్ నుంచి వెళ్ళిపోయిగా. చేంజ్ అవ్వాలి అనుకుంటే నా బిహేవియర్ అనుకున్నా. ఈ కంపెనీనా హాయ్ బాలు, ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? అందుకని ఇక్కడికి వచ్చేసా. ఎక్కడికైనా వెళ్దామా? ఎన్ని కష్టాలు వచ్చినా గర్ల్ ఫ్రెండ్ దగ్గర మించిన మెడిసినే లేదు. హే బాలు, ఏం ఆలోచిస్తున్నావు? నీ గురించే బేబీ. ఎక్కడికైనా వెళ్దామా? ఐఎమ్ సో హంగ్రీ. రెస్టారెంట్కి వెళ్దామా? వద్దులే, అసలే జాబ్ పోయింది. డాబాకి వెళ్దామా? డాబానా? సరే బాలు, నాకు వర్క్ ఉంది, చూసుకొని వస్తాను. ఓకే బేబీ. సరే. బాబాయ్ ఆపేసావేంటి? కంటిన్యూ. మస్తుంది. గింతకి ఆ పిల్ల దాబాకి వచ్చిందా లేక అట్టుంచటే? అయినా దాబాకోనైనా పిల్లని పట్టుకెళ్తారా బాబాయ్? ఎవరు స్వామి నువ్వు? అది ఇప్పుడు అవసరమా బాబాయ్? నువ్వు కంటిన్యూ ద స్టోరీ. ఆ తర్వాత ఏంటిది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తట్లేదు. వస్తుందా రాదా? దెబ్బ మీద దెబ్బ. టమాటో జాబ్ పోయా, నిషేమో దాబా దగ్గరకు వస్తాను అట్నుంచి అటే పోయా. బాల్ రాజశేఖర్, ఒరే సమ్ము, ఇక్కడ ఎవరున్నారనరా? బాల్ రాజశేఖర్ అంట. వాళ్ళు ఉన్నారుగా, లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్లో నీ పేరు ఉట్టి బాలు అని అనుకుంటారా? అయినా నీ జాబ్ ఊడిందంటగా. నీతో ఎవడన్నారా? నేను ఈరోజే టమాటో జాయిన్ అయినారా, అక్కడ నీ గురించి అడిగా. ఎప్పుడు నీ మీద కంప్లైంట్స్ అంటగా. నవ్వరా, ఇంకా నవ్వు బెస్ట్. రేపటి నుంచి బాలు స్టాండప్ కామెడీ పెట్టుకొని నడు రోడ్లో నిలబడతా. అయ్యో వద్దులేరా, అది అసలే అంతరించిపోయే ప్రొఫెషన్. ఇంతకీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నిశా గురించి ఏమైంది? నిషా ఈజ్ గోస్టింగ్ మీరా. హౌరా, అసలే పడి సచ్చేది నువ్వంటే. డాబాకి పోదాం బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నా, అంతే. మళ్ళీ కనిపించలేదు. ఓహ్ వెరీ బ్యాడ్. పోనీ మనం పోదామా? నిషా ఇంటికా? కాదు, డాబాకి. అసలే మస్తు ఆకలి అవుతుంది నాకు. సరే. పొరితో పోతావని చెప్పి ఆఖరికి మీ ఫ్రెండ్ గారితో పోయావా? ఎస్. తర్వాత ఏమైంది బాబాయ్?
చెప్పు బాబాయ్. చెప్తా ఆగురా. సార్ ఏంటి సముద్రం, ఇతగాడిని ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను కూడా పీకేయమంటావా? వద్దు సార్, మా ఊరు తప్పు అయిపోయింది. ఈ జాబ్లోకి పట్టాలు ఎక్కేస్తాను అంటున్నారు సార్. మీరే కొంచెం పెద్ద మనసు చేసుకొని చూడండి. సర్లే, వెళ్ళి జాయిన్ కమ్మను. ఏయ్ ఏయ్ ఆగు, మళ్ళీ చేస్తా. తినేదనుకుంటున్నావా లేకపోతే కింద పడేసేదనుకుంటున్నావా? సారీ సార్, చూడలేదు. చూడలేదేంటి? ఫోన్లలో ఏం చేస్తున్నావు? అది ఇవ్వకుండా తీసుకోండి సార్. కింద పడిందో లేదో తెలియకుండా ఎట్లున్నావు? సారీ సార్, తీసుకోండి. చూసుకో. ఓకే. ఏడ దొరుకుతారో ఏమో ఇలాంటి వాళ్ళు. నిషా, నేను నిషా. ऑर्डर दे दो भैया. భయ్యానా? क्या? సారీ మ్యామ్, టేక్ ఇట్. హ్యావ్ ఏ నెక్స్ట్ డే మ్యామ్. थैंक यू. మ్యామ్. हाँ टिप्पा. నో మ్యామ్. 1 minute. ఇది భయ్యా అన్నప్పుడల్లా మనసు తరుక్కుపోతుంది. ये ले लो भैया. థ్యాంక్స్ మేడం. మేడం, हाँ యువర్ నేమ్? ऑर्डर में नहीं है. ఆర్డర్ మే पैन इंडिया स्टार बोल के मैम. हो आई थिंक ऑर्डर फ्रॉम माय ब्रदर अकाउंट. सॉरी आई एम पूर्वी. ఓ మై నేమ్ ఇస్ బాలు మ్యామ్. యువర్ లుకింగ్ Thank you. క్యూట్ మ్యామ్. ఏంటిది, నిషానా లేకపోతే నిషా లాంటి అమ్మాయా కావాలా? నాకు అర్థం కావట్లేదు. అమ్మో జస్ట్ మిస్. ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా, లేదంటే వదిలేవాడు కాదు. అమ్మా ఇది ఆర్డర్ నాది కాదమ్మా. సార్ సార్ సారీ సార్, వేరే వాళ్ళకి ఇప్పుడు ఇచ్చా. మావాడు పిచ్చి ఆకలి మీద ఉంటే ఆర్డర్ చేస్తాను, మీరే ఇలా చేస్తారు మీరు. సార్ 10 నిమిషాలు టైం సార్, నేను మళ్ళీ తీసుకొని వస్తా. ఇప్పుడు మావాడు ఇప్పుడే ఆకలి మీద ఉన్నాడు, మీరు చూస్తే ఇలా టైం వేస్ట్ చేస్తారు. సార్ ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తారు సార్, ఒక్క నిమిషం. సార్ త్వరగా 10 నిమిషాలు తెచ్చేయండి అమ్మా. హలో. ఓకే సార్. అబ్బా, ఫ్రీ ఫుడ్ తింటే వచ్చే టేస్టే వేరబ్బా. అయ్యో సార్. హలో సార్. రే బాలు, నువ్వు ఇక మారవా? హలో సార్, ఏమైంది సార్? నువ్వు ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేసావంటగా, కంప్లైంట్ వచ్చింది. ఇక నువ్వు జాబ్కి రావక్కర్లేదు. సార్ నేను ఓన్లీ కాంప్లిమెంటే ఇచ్చాను సార్, అంత మాత్రాన తీసేస్తారా? నీదేం తప్పు లేదురా, నిన్ను మళ్ళీ జాయిన్ చేయించుకున్నందుకు నాది తప్పు. నిన్ను ఆ సముద్రం గారిని తీసేస్తున్నాను. వచ్చి టీ షర్ట్లు రేట్ నుంచి వెళ్ళండి. హలో సార్. సార్ సార్ హలో సార్. ఇంకేం మాట్లాడేది లేదు, టీ షర్ట్లు ఇచ్చి వెళ్ళిపోండి. ఇంట్లో ఇలా జరిగింది. ఈ అమ్మ ఛీ, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం రా? అమ్మాయి బాయ్, జాబ్ బాయ్, నేను ఇంటికి కూడా పోలేను మామ. పోతా, ఏదైనా ఎత్తైన బిల్డింగ్ చూడు, మినిమం 20 ఫ్లోర్లు ఉండే, అక్కడి నుంచి దూకినా కూడా తెలియకూడదు. దూకినావా మరి? నీకేమన్నా మెంటలా లేకపోతే నన్ను పిచ్చోని చేస్తున్నావా? దూకితే ఇక్కడ ఎట్లా ఉంటా? ఏమో బాబాయ్, నీకన్నీ దరిద్రాలే. నీ మందు బిల్లు కూడా నేను కడతా బాబాయ్, తాగు.
ఏంటి మధ్యలో వీడొచ్చారని చూస్తున్నారా? నీ స్టోరీని ఇక్కడి వరకే రాసా. వాళ్ళు ఎట్లనో వినలేదు. ఫోన్లే, మీరన్నా విన్నారుగా.